మాత్రమే 6.8 lakhs మాత్రమే కంప్లీట్ చేయగలిగింది. మిగిలిన 13.8 లక్షల ఇళ్ళు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి. దాంట్లో 5.5 లక్షల ఇళ్ళు అసలు ప్రారంభం కూడా కాలేదని చెప్పేసి మనం చేస్తాం. ఇకపోతే చాలా గొప్పగా చెప్తూ ఉండేవాళ్ళు గత ప్రభుత్వం, అందరూ కూడా మీ అందరికీ తెలిసిందే. పేదల ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీ బీసీల ప్రభుత్వం అని చెప్పిన గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో మాత్రం ఈ పేద వర్గాలందరికీ కూడా అన్యాయం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఏ విధంగా అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అంటే 2014-2019 మధ్యలో 2,50,000 యూనిట్ కాస్ట్గా ఉన్న గృహం యూనిట్ కాస్ట్గా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనిట్ కాస్ట్ని మొత్తం 1.8 lakhsకి తగ్గించేసింది. తగ్గించటమే కాకుండా రూరల్ కొన్ని అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బెనిఫిషరీకి ఇవ్వాల. మున్సిపల్ పరిధిలో మాత్రం 10,000 మాత్రం ఇచ్చారు, 30,000 మాత్రం ఇచ్చారు. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఈ స్కీమ్ని నిర్వహించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను టీడీపీ హయాంలో కొన్ని ఎస్సీ ఏదైతే ₹1,00,000 ఇచ్చారో ఎస్సీ ఎస్టీస్కి అదనంగా కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇది స్టేట్ కంట్రిబ్యూషన్. దాదాపు 3 లక్షల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో యూనిట్ కాస్ట్ ఉంటే దాన్ని పేదల ప్రభుత్వంగా చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 1,80,000కి తగ్గించటం ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను నేను. మరి అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యలో పూర్తిగా స్టేట్ ఫండ్స్తోనే, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే 4.43 లక్షల ఇళ్ళని నిర్మించి పేద ప్రజలకు అందించిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ తగ్గించడమే కాకుండా స్టేట్ కంట్రిబ్యూషన్ని ₹1,00,000 నుంచి 30,000కి తగ్గించింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4.43 లక్షల ఇళ్ళని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించిందని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాను. మరి పేదల ప్రభుత్వం అని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 4.43 లక్షల ఇళ్లలో దాదాపు సగం ఇళ్లకి 937 కోట్ల వరకు బిల్లులు చెల్లించుకోకుండా ఎగ్గొట్టిన వైనాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకొస్తుందని చెప్పేసి మనం చేస్తాను. జనవరి 2020 అట్టహాసంగా పాత బిల్లులు కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పుకున్నారు. కానీ ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇళ్లకి పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకోకుండా పేదవాళ్ళకి అన్యాయం చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. అంతేకాకుండా 18,700 కోట్లు, 173 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇంకా దాదాపు 3,000